కుంభరాశి వారికి 2026 సంవత్సరం గోచార ఫలితాలు అంటే ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది సశాస్త్రీయంగా. కాబట్టి ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు ఎంతకాలం 5వ తారీఖు 12వ నెల 2026 అంటే 11 నెలల 5 రోజుల పాటు జన్మంలోనే రాహువు. తదుపరి ఆయన వక్రగతి ద్వారా సంక్రమణం అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నారు. అప్పుడు 25 రోజుల పాటు మకరంలో ఉంటారు రాహు. కాబట్టి ఇక్కడ రాహు జన్మంలో కానీ ఇటు వ్యయంలో కానీ ఏ మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు రాహు అబద్ధాలు చెప్పటము, మన ప్రవర్తనలో కొంచెం తేడా రావటము, దుష్ట ప్రవర్తన, అలాగే సుఖాలన్నీ కోల్పోవటము, అయిదానికి కాని దానికి అబద్ధాలు మనకు తెలియకుండా రావటము, అలాగే కామ క్రోధ లోభమోహ మదవత్సర్యాలని విజృంభించడం ద్వారా వాడంతా వీడంతా నేనే గొప్ప, తన ఏంటంటారు పరనింద ఆత్మస్థుతి, ఇట్లాంటివన్నీ కూడా అవలక్షణాలన్నీ బయటకు వస్తాయి జన్మంలో రాహు వల్ల. తదుపరి మనం చెప్పుకుంటున్నాం కుంభరాశి కాబట్టి 25 రోజులు 1000 స్థానంలో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే గొప్ప విషయం చెప్పుకోదగ్గది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. నిజానికి ఇది ఈనాడు అనుకూలమైన ఫలితం అని చెప్పుకుంటున్నాం, కానీ విదేశానికి వెళ్ళడానికి ఒకప్పుడు అది కూడా శిక్షే, దేశ బహిష్కరణ. అది చాలా తప్పు చేసిన వాళ్ళకి వేసేటటువంటి శిక్ష, ఈ దేశం విడిచి పంపేయమని. అంటే అది ఉరికి తక్కువ, ఉరి అంటే హ్యాంగింగ్, ఉరి తీయటం అంటారు కదా, దానికంటే తక్కువ, మిగతా వాటికంటే ఎక్కువ, దానికంటే జస్ట్ కిందదనమాట, దానికంటే కిందది. ఇది ఉరి తీయడం కంటే కిందది ఈ దేశ బహిష్కరణ అంటే. అందుచేత అక్కడ ఆ మాత్రం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ రాహు మాత్రం ఉపయోగం కాదు. అలాగే ఈ రాశి వారికి 2వ స్థానంలో శని, అంటే ఇక్కడ ఏలినాటి శని జరుగుతున్నది కుంభరాశి వారికి అని మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఇది కుంభరాశికి 2వ స్థానంలో ఉంది. 3 రాశుల్లో మరి శని ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది కదా. కుంభానికి నిజం చెప్పాలంటే మకరంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ కుంభంలో ఉన్న 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక్కడ 2వ స్థానం అయినటువంటి మేనంలో 2.5 సంవత్సరాల కొంతకాలం గడిచింది, ఇంకా ఇంచుమించుగా 2 సంవత్సరాల దాకా ఉన్నది సుమారుగా. ఇక్కడ 2వ స్థానంలో కాబట్టి ఇక్కడ ధనానికి చాలా ఇబ్బంది పెడతాడు. ధనానికి మనకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులన్నీ శని భగవానుడు కల్పిస్తాడు. మాటలో కూడా ఒక తెన్ను లేకుండా ఉండటం, ద్వారా శత్రువులు, మాట ద్వారానే శత్రువులు పెరగటం, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవడం లాంటివన్నీ కూడా మనకి శని భగవానుడి యొక్క 2వ స్థానం వల్ల వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఒకటి 5వ స్థానం అయినటువంటి మిథునంలోను, 6వ స్థానం అయినటువంటి కర్కాటకంలోను, 7వ స్థానం అయినటువంటి సింహరాశిలోనూ కూడా సంచారం చేస్తున్నారు. ఇక్కడ 5వ స్థానం అయినటువంటి మిథునంలో జనవరి 1 నుంచి జూన్ 1 వరకు 5 నెలలు పూర్తిగా, ఒక్కరోజు ఎగస్ట్రా అనుకోండి, 5 నెలలు పూర్తిగా సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. మన పిల్లవాడు ఇలాగే చదవాలని మీరైతే ఇలా చదివితే బాగుంటుందని అనుకున్నారో దానికన్నా కొంచెం 2 పాయింట్లు ఎక్కువ చదువుతాడు, శ్రద్ధ పెడతాడు, మంచి స్నేహాలు చేస్తాడు. అలాగే వాడికి ఏ విషయాలలో ప్రావీణ్యం ఉందో ఆయా విషయాలన్నింటిలో కూడా మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి మీ పిల్లల వల్ల కలుగుతుంది. ఇందులో సందేహం లేదు 5వ స్థానంలో ఉన్నప్పుడు. అయితే ఇక తదుపరి 5 నెలలు అయిపోయిన తర్వాత 6వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. ఆ ప్రవేశించినప్పుడు ఇక్కడ మీకేం జరుగుతున్నదంటే 6వ స్థానంలో ఉండగా అనుకూలమైన ఫలితాలను, తద్వారా ఏదో చిన్న చితక జ్వరాలు, అక్కడి నుంచి అప్పుల వాళ్ళ బాధ, ఒకవేళ ఎవరికైనా అప్పిస్తే అవి రావు, మనం ఇవ్వాల్సిన దానికి తప్పవు, మొత్తం మీద అపకీర్తి, కలహాలు. అంతే కదండి, 4 సార్లు అడుగుతాడు డబ్బులు, మనం ఇవ్వలేకపోయాము, ఏదో అంటాడు, మన బాధ, అపకీర్తి, చెడ్డ పేరు, ఇలాంటివన్నీ విచారం కలగటం, ఇవన్నీ సహజంగా జరిగేటటువంటివే. అంచేత 6వ స్థానంలో గురువు 5 నెలలు అనుకూలత లేదు, 5వ స్థానంలో 5 నెలలు అనుకూలత. మరలా ఈ 6వ స్థానం నుంచి 7వ స్థానంలో వచ్చి, అంటే
సింహంలో వచ్చి 2 నెలల పాటు సంచారం చేస్తున్నారు. అక్కడ 2 నెలలు మాత్రం 7వ స్థానంలో కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగుంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా ఆ 2 నెలలు మీకు అన్ని విధాలుగా గురువు యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. అక్కడే అదే ఈ సప్తమ స్థానమైనటువంటి సింహంలోనే కేతు గ్రహ సంచారం 11 నెలల 5 రోజుల పాటు జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీకు ఏమవుతుంది, 6 రోజుల పాటు జరుగుతోంది. ఇక్కడ 7వ స్థానంలో ఆయన ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన గురువు అన్యోన్యత పెంచితే ఈయన వాళ్ళిద్దరి మధ్యన మాట పట్టింపుల ద్వారా ఎడమొహం పెడమొహం పెట్టుకునే విధంగా ఈయనకి బాధ, ఆవిడికి బాధ, చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకునే బాధలు చాలా ఉంటాయి. చెప్పుకోవచ్చు, ఎవరికోటి చెప్పుకుంటే ఆ బాధ తీరుతుంది. ఇది ఎవరికి చెప్పుకోలేదు భార్యాభర్తల మధ్యది. గృహఛిద్రాలోంచి బయటికి చెప్పకూడదని మనకు శాస్త్రం కూడా ఉంది. చేత గృహఛిద్రం, ఈ రకమైన గృహఛిద్రం ఇది చాలా దుష్పరిణామం. అలాగే 6లో ఒక 25 రోజులు ఉంటాడు. ఎందుకని అంటే ఈ కేతు కూడా సంచారం మారుతోంది. కాబట్టి ఆయన 6వ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. అనుకూలమైన ఫలితాలు అంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు, అప్పులు ఇవన్నీ ఏ బాధ లేకుండా అనుకూలమైన పరిస్థితి కాబట్టి ఆ రుణ బాధలన్నీ తీరేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 7వ స్థానంలో ఉన్నప్పుడు అప్పుల బాధ ఎక్కువగా ఉందని. ఆ బాధలన్నీ కూడా 6లోకి వచ్చిన తర్వాత ఆయన సహకరిస్తాడు. అప్పులు తీరిపోవడానికి, ఎవరి చేత మాట పట్టకుండా ఉండడానికి ఆయన సహకరిస్తాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన కుంభరాశి వారికి చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాలంటే ఇక్కడ రాహు అనుకూలత లేదు, శనిగ్రహ అనుకూలత లేదు. గురువు యొక్క అనుకూలత వరకు మనం తీసుకున్నట్టయితే 7 నెలల పాటు, అంటే 5వ స్థానమైనటువంటి మిథునంలోను 7వ స్థానమైనటువంటి సింహంలో 2 నెలలు, 7 నెలల పాటు మీకు అనుకూలమైన పరిస్థితి ఉన్నది. కేతువు కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. అంటే మీకు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఒక్క గురువు మాత్రం 7 నెలలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా గ్రహాలు అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రాహుకి, కేతువుకి, శనికి జపాలు కానీ, దానాలు కానీ, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి హోమాలు ఇట్లాంటివన్నీ చేసుకోండి. రోజు నిత్యం ఎలాగా నవగ్రహ మంత్రాలు చదువుకుంటున్నారు కాబట్టి ఇవి చేసుకున్నట్టయితే మరింత బూస్ట్ అవుతుంది. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడకండి, ఇది గోచారం మాత్రమే. దీనివల్ల మీకు మీ జాతకంలో 10-15% నిష్ణాతులైన వారు చెబితేనే అది కూడా జరిగేది. మిగతా 80% వరకు మీకు 75-80% మీ వ్యక్తిగత జాతకమే తెలియజేస్తుంది. మిగతాది భగవంతుడి చేతిలో ఉంటుంది అనుకోండి, ఒక 10-15%. అందుచేత ఇక మీరు ఖచ్చితంగా ఏమైనా కంగారు పడద్దండి. వీటికన్నిటికీ ఏమీ కంగారు పడాల్సిన జరుగుతుంది. అయితే వ్యక్తిగత జాతకం అనేది చాలా ప్రధానమైంది. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది. జాతకం రాసి మీకు సూచనలు చేయడం జరుగుతుంది. పూర్తి సశాస్త్రీయంగా, ఏదో నాకు నోటికి వచ్చిందో నోటికి వచ్చింది చెప్పడము, చేతికి వచ్చింది రాయటం కాదు. సశాస్త్రీయంగానే మీరు మరొక జ్యోతిష్యుడు ఎవరైనా వచ్చి దీన్ని ఏ విధంగా ఇక్కడ ఇలా రాశారండి అని అడిగితే నేను శాస్త్రం చూపించడానికి కూడా సిద్ధం. అంచేత అంత ఖచ్చితంగా మేము రాయగలమని నా ప్రగాఢ విశ్వాసం. నమ్మకం ఉన్నవారు వచ్చి రాయించుకోవచ్చు. లేదా ఫోన్లో మీరు ఏ స్టేట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా మా నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. శుభం.